ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం అంగీకరించడం వలన, ఆయన్ను మనం మన హృదయాల్లో చేర్చుకోవడం వలన, ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయడం వలన ఏలుబడి చేసే దేవుడు మనల్ని కూడా ఎంతగా దీవించబోతున్నాడంటే, ఒకరోజట మనము కూడా ఆయనతో పాటు ఏలుదుము అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఆ స్థానానికి మనం తీసుకొస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నన్ను ఏలుచున్న దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు, నన్ను నడిపిస్తున్న దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ ఇప్పుడు నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానని ప్రభువు సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఏలుబడి ఎంత బాగుంటుందంటే, ఆయన ఏలుబడిలో నీకు ఆశీర్వాదం ఉంది, ఆయన ఏలుబడిలో నీకు దీవెన ఉంది, ఆయన పాలనలో నీకు అన్ని పరిస్థితుల్లో ఆధ్యాత్మిక దీవెనలు పుష్కలంగా లభిస్తున్నాయి. దేవుడు మహిమైశ్వర్యం లేని దేవుడు కాబట్టి ఆయన తన మహిమలో నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. బహుశా ప్రపంచంలో చాలామంది ప్రజలు మోసగించే వాళ్ళు ఉన్నారేమో నాయకులు, కానీ దేవుడు అలాంటి కాదు. ఒక్కసారి నువ్వు ఆయన పట్టుకోగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఇప్పుడు కూడా నేను విడువక, నేను ఎడబాయక తన చిత్తంలో నువ్వు నడిచినట్లుగా నడిపించి దేవుడై ఉన్నాడు. భూదిగంతముల వరకు మనుషులందరూ తెలుసుకున్నట్లుగా దేవుడు యాకోబు వంశస్థులను ఏలుచున్నాడు.